ఈ రోజు సూపర్ 6 లో భాగంలో అన్నదాత సుఖీభవ ప్రోగ్రాం ఒకటి, సూపర్ 6 లో ఇప్పటి వరకు అమలైనటువంటి ఉచిత గ్యాస్ సిలిండర్ అయితేనేమే, తల్లికి వందనం, గత ప్రభుత్వం అమ్మ ఒడి అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి అని చెప్పి ఒక్కరికే వేసి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి. ఈ రోజు మన నాయకుడు ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారంగానే ఎంతమంది పిల్లలుంటే 9 మంది 10 మంది పిల్లలకు ఉన్నా కూడా అమౌంట్ డబ్బులు కూడా పడడం జరిగింది. మొన్న ప్రతి గ్రామానికి వెళ్తే నా ఇంట్లో 9 మందికి పడ్డాయి, నా ఇంట్లో 6 మందికి పడ్డాయి, నా ఇంట్లో 8 మందికి పడ్డాయి అని చెప్పడం జరిగింది. ఈ రోజు రైతులు ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారంటే అది మాటల్లో చెప్పలేని సంతోషంతో ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నా. ఇంత సంతోషపడుతున్న ప్రజల్ని మభ్యపెట్టడానికి వైసీపీ ప్రభుత్వం, వైసీపీ వాళ్ళు కుట్ర పన్నుతూ ఈ రోజు మళ్ళా ప్రజల ముందుకు పోయి బాబు సురటి మోసం గ్యారెంటీ అని చెప్పి గ్రామాలకు పోతున్నారు. అంటే ఎంత బలి తెగించారో మనం ఒకసారి అర్థం చేసుకోవాలా. ఈ రోజు రాష్ట్రంలో యువతికి ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారంగానే అన్ని జిల్లాలకు తో పాటు మన కర్నూలు జిల్లాలకైతే ప్రత్యేకంగా ఫ్యాక్టరీలు కూడా రావడం జరిగింది. ఇంకొక విషయం ఏమంటే మన జిల్లాలోనే ఇండస్ట్రీ మినిస్టర్ గారు ఉండడం, అది కూడా మన అదృష్టంగా భావించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఈ రోజు ఓర్వకల్లులో జైరాజ్ స్టీల్ సోలార్ పవర్ ప్రాజెక్ట్, రక్షణ రంగానికి సంబంధించిన డిఆర్డిఓ ప్రాజెక్టు స్థాపించబడ్డాయి. రిలయన్స్ పానీయాల కర్మాగారం కూడా 1622 కోట్లతో స్థాపించడం జరిగింది. పండ్ల రసాయనాలు తయారు చేసే ఫ్యాక్టరీ కూడా మన కర్నూలు జిల్లాలోకే రావడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నా. కాబట్టి బాబు గారు మన నాయకుడు ఏదైతే మాట ఇచ్చారో ఏ ఒక్కటి కూడా ఆగదు. వైసీపీ వాళ్ళ కలలు కంటున్న కలలకి నిదర్శనంగా నిలుస్తామని చెప్పి తెలియజేస్తున్నా. మీరు కలలు కనొద్దండి. మీ నాయకుడు త్వరలోనే జైలుకు పోతున్నాడు. 11 మంది కూడా రాజీనామా చేస్తే ఆ 11 కూడా కైవసం చేసుకునే దానికి ఈరోజు ప్రజలందరూ కంకణం కట్టుకొని ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నా. కాబట్టి మనం కూడా అందరూ కష్టపడి, ఇప్పుడు నన్ను చూసినప్పటికి కూడా ఇప్పటి వరకు మనం బాగా కష్టపడుతున్నాం. ఇదే ఉత్సాహం రేపు రాబోయే పంచాయతీ ఎలక్షన్లో, ఎంపీపీ ఎలక్షన్లు అయితేనేమి, ఎంపీటీసీ ఎలక్షన్లు అయితేనేమి అన్నిటికి కూడా కైవసం చేసుకొని మంత్రాలయం నియోజకవర్గం అంటే తెలుగుదేశం అడ్డానే నిరూపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నా. కాబట్టి త్వరలోనే ఏదైతే అక్క చెల్లెమ్మలకు ఉచిత బస్సు మాటించాడో ఇదే నెలలోనే 15వ తారీఖు కూడా ఆ బస్సు కూడా ల్యాన్స్ అవుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 1500 రూపాయలు కూడా, అది కూడా తొందరలోనే ప్రారంభిస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నా. మా పార్టీ ఏదైతే మాటిస్తుందో ఆ మాట ప్రకారంగా ప్రతి సూపర్ 6 అయితేనే సూపర్ 6 లేనటువంటి పథకాలను కూడా ఎన్నో రాష్ట్రంలో రావడం జరిగింది. ఈ రోజు మన చల్లని చంద్రుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన నియోజకవర్గం అయితేనేమే, మన రాష్ట్రం అయితేనేమే వర్షాలు కూడా టైం కంటే ముందు వచ్చి మన టయానికి ఇత్తనం వేసుకోగలిగాం. అదేవిధంగా మన నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో చేపలు పట్టుకునే దానికి నీళ్ళన్ని వదిలి చెరువులన్నీ ఖాళీ చేసిన పరిస్థితి. ఈ రోజు ఎండాకాలం కూడా నిండ గుండల చెరువుల్ని ఉంచడం జరిగింది. ఈ రోజు రైతులు కూడా చెరువుల ద్వారా ఎన్నో ఎకరాలు పండించుకోవడం జరుగుతుంది. కాబట్టి మన ప్రభుత్వం రైతుల ప్రభుత్వం. ఆ రోజు ఎన్టీ రామారావు గారే మన జెండాలో నాగల్ని పెట్టిన ఘనత మన తారక రామారావు గారిది కూడా అని చెప్పి తెలియజేసుకుంటున్నా. రైతులు ఆ రోజే 1982లో ఎప్పుడైతే పార్టీ పుట్టిందో ఆ రోజే రైతులను గుర్తించి ఆ నాగలిని కూడా ఆ జెండాలో పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నా. మన నియోజకవర్గంలో మన కార్యకర్తలకు ముఖ్యంగా తెలియజేసేది ఏమంటే, హాస్పిటల్స్ పోయి కొంతమంది బీద వాళ్ళు చాలా ఇబ్బందులు పడి ఖర్చులు పెట్టుకొని వస్తుంటారు.
ఆ విషయాన్ని కార్యకర్తలందరికీ అక్కడ గ్రామాల్లో గమనించి ఎవరైతే ఉంటారో లబ్ధిదారులు అంటే హాస్పిటల్కి పోయి కొంతమందికి తెలియక ఆ బిల్లులు ఇంట్లో పాడేసుకొని ఉంటారు. వాళ్ళందరికీ మా దృష్టికి తీసుకొస్తే పార్టీలకు అతీతంగా ఇదేమో తెలుగుదేశం పార్టీ ఒక్కటే చేస్తారనేది కాదు, ముఖ్యమంత్రి గారు మా పార్టీలకు అతీతంగానే పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఇప్పటి వరకు మన నియోజకవర్గంలో మొత్తం 59,79,000 సీఎం రిలీఫ్ ఫండ్ కూడా రావడం జరిగింది. 60 మంది నా దగ్గరికి వచ్చి సంప్రదిస్తే వాళ్లకు 36,79,000 రావడం జరిగింది. ఎల్ఓసి ద్వారా 13 లక్షలు కూడా తీసుకురావడం జరిగింది. ఎల్ఓసి అంటే కొంతమందికి తెలియదు కాబట్టి చెప్పుకోవాల్సి వచ్చింది. మనకు ఏదైనా పెద్ద ఆపరేషన్ చేస్తున్నాడు అవసరమైందనుకో డాక్టర్ గారు సంప్రదిస్తే డాక్టర్ నీకు ఇంత అవుతుంది అంటే దానికి ఒక ఎస్టిమేషన్ వేసి ఇస్తాడు. ఆ ఎస్టిమేషన్ తీసుకొస్తే ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఇమ్మీడియట్ గా ఆ డబ్బులు ఎంత అవుతుందో అంత అమౌంట్ కూడా చెక్ రూపంలో డైరెక్ట్ గా నా దగ్గరికి పంపిస్తాడు. అది మీకు అందిస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.